All of you. Hi. Today we discussed about our next topic in our Java language, Java variables and Java data types. Actually, in our previous class, we have discussed way of learning Java language. వే ఆఫ్ లెర్నింగ్ జావా లాంగ్వేజ్లో మనకి ఏంటంటాయి, ఫస్ట్ జావా క్యారెక్టర్ సెట్, తర్వాత ఏముంటాయి టోకెన్స్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, అండ్ ఫైనల్లీ వీఆర్ డిజైనింగ్ వన్ గుడ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్ జావా లాంగ్వేజ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం క్యారెక్టర్ సెట్, టోకెన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫామ్ చేయాల్సింది ఏంటి, ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ చేసే ముందు మనకి ఇంకొక రెండు టాపిక్స్ అవసరం, అవే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఈ రెండు కూడా యాక్చువల్గా జావా టోకెన్స్ అండర్లోకే వస్తాయి. ఎందుకంటే టోకెన్స్లో మనం నేర్చుకున్న కాన్స్టెంట్స్, లిటరల్స్ ఆర్ కాన్స్టెంట్స్, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, సెపరేటర్స్, వాటితో పాటు వేరియబుల్స్, డేటా టైప్స్ తెలిస్తేనే మనం ఇన్స్ట్రక్షన్స్ని రాయగలం. సో అందుకే ఈ రెండు కూడా టోకెన్స్ అండర్లోకే చెప్పుకోవచ్చు. అయితే వీటి కోసం ప్రత్యేకించి సపరేట్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సరే, సో లెట్ us go to our topic, వేరియబుల్స్, డేటా టైప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే it holds the information, it holds information or data, simply value. సో ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అది జావా ప్రోగ్రామ్ అవని, సి ప్రోగ్రామ్ అవని, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజెస్, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనం స్టోర్ చేసినటువంటి డేటాలోకి వచ్చేటప్పటికి చాలా రకాలు ఉంటాయి. మనం అందులో వాల్యూ స్టోర్ చేయొచ్చు, నేమ్ స్టోర్ చేయొచ్చు, ఏదైనా స్టోర్ చేయొచ్చు. సింపుల్లీ డేటా, ఇన్ఫర్మేషన్ ఆర్ వాల్యూ, ఇవన్నీ కలిపి డేటా అని చెప్పుకోవచ్చు. మనం స్టోర్ చేసినటువంటి యొక్క డేటాని ప్రోగ్రామ్ మొత్తం చివరి వరకు ఎగ్జిక్యూట్ అయినంత వరకు స్టోర్ చేయగల కెపాసిటీ, అంటే మనకి అవసరానికి కొద్దీ మరలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాల్యూ యాక్సెస్ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క వేరియబుల్ అనేది యూజ్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాస్లో క్యారెక్టర్ సెట్, టోకెన్స్లో ఐడెంటిఫైయర్స్ కోసం మాట్లాడాం. ఐడెంటిఫైయర్స్ అంటే ఏం చెప్పాం మనం, సింపుల్లీ నేమ్స్. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ నేమ్స్. ఆ నేమ్స్ మనం వేరియబుల్స్కి పెడతాం. అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసిన ఈ డేటాకి ఆ లొకేషన్కి ఒక పేరు పెట్టుకోవాలి కదా, మనం మెమరీ లొకేషన్కి. ఇప్పుడు సపోజ్ మన ప్రోగ్రాంలో 3 అనే వాల్యూ స్టోర్ చేసాం అనుకోండి, ఆ 3 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, సమ్ మెమరీ. కంప్యూటర్లో ఏ డేటా అయినా స్టోర్ అయ్యేది ఖచ్చితంగా మెమరీ లొకేషన్లోనే. ఆ మెమరీ లొకేషన్కి ఒక పేరు పెట్టుకోవాలి కదా మనం. ఆ పేరే దట్ మీన్స్ ఐడెంటిఫైయర్స్. ఆ ఐడెంటిఫైయర్స్ ఈ యొక్క వేరియబుల్స్కి నేమ్స్ అనమాట. సపోజ్ 3 అనే వాల్యూ సమ్ ఎక్స్లో స్టోర్ చేసాం అనుకోండి మనం, ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి, ఐడెంటిఫైయర్. సో ఎక్స్ అనేది ఈ 3 అనే వాల్యూ లేకపోతే ఇట్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్, అంటే నేమ్. ఇప్పుడు ఇందులో ఒక వాల్యూ స్టోర్ చేసాం మనం. ఇప్పుడే మాట్లాడి ఇట్ హోల్డ్స్ ఇన్ఫర్మేషన్, డేటా ఆర్ వాల్యూ. అప్పుడు వాటిని మనం ఏం చెప్పచ్చు, వేరియబుల్స్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఈ ఎక్స్లో నువ్వు ఒక వాల్యూ స్టోర్ చేసావు. ఎక్స్లో వాల్యూ కాదు, నువ్వు ఏదైనా స్టోర్ చేసావు. సపోజ్ రాజా అనే ఒక నేమ్ సేవ్ చేశావు. ఇది మనం నిన్న మాట్లాడుకున్న కాన్స్టెంట్స్, దట్ మీన్స్ లిటరల్స్లో స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇదేంటిది, ఇంటీజర్ కాన్స్టెంట్. నువ్వు ఏదైనా ప్రోగ్రామ్లో స్టోర్ చేయొచ్చు. సో ఈ యొక్క రాజా కానీ, ఈ 3 అనే నెంబర్ కానీ మన యొక్క డేటా, 3 అనేది వాల్యూ, రాజా అనేది ఒక నేమ్ అంటే ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా ఈ రెండింటిని మనం కలిపి ఏం చెప్పచ్చు, డేటా అని చెప్పచ్చు. సింపుల్గా ప్రోగ్రాంలో మనకి డేటాని హోల్డ్ చేసేదాన్ని ఏమని చెప్తామంటే వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్లో అదే ఎక్స్ అనే వేరియబుల్ 3 అనే వాల్యూని హోల్డ్ చేసింది. ఎప్పటి వరకు దీన్ని స్టోర్ చేసి ఉంచుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినంత వరకు, అది ఎండింగ్ వరకు. ఈ ఎక్స్ అనే వేరియబుల్ రాజు అనే స్ట్రింగ్ కాన్స్టెంట్ స్టోర్ చేసింది. సో ఎప్పటి వరకు దీన్ని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు హోల్డ్ చేస్తుంది. అంటే సింపుల్గా మనకి ప్రోగ్రాంలో మనం ఎంటర్ చేసినటువంటి
వాల్యూస్ అవని, ఇన్ఫర్మేషన్స్ అవని, సింపుల్లీ డేటా అవని మొత్తాన్ని చివరి వరకు హోల్డ్ చేసి ఉంచేది ఎవరంటే ఒక వేరియబులే. సో అది వేరియబుల్ యొక్క స్వభావం. సో దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే వేరియబుల్స్ అనేవి మనకి 3 టైప్స్: లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తారు. సో లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, ఈ 3 రకాల వేరియబుల్స్ని మనకి జావా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సి లాంగ్వేజ్లో అయితే మనం ప్రీవియస్గా 2 మాట్లాడతాం: లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. జావా డస్ నాట్ సపోర్ట్ గ్లోబల్ వేరియబుల్స్. జావా అనేది గ్లోబల్ వేరియబుల్స్ని సపోర్ట్ చెయ్యదు. సో ఇప్పుడు ప్రీవియస్గా మనం తెలుసుకున్న 2 రకాల వేరియబుల్స్లో మనకి ఇప్పుడు జావాలో సపోర్ట్ చేసే వేరియబుల్ ఏంటి? లోకల్ వేరియబుల్స్. దానితో పాటు మనకి అడిషనల్గా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. సరే, ఇప్పుడు మనం వేరియబుల్స్లో 3 టైప్స్ అని మాట్లాడాం. ఫస్ట్ టైప్ ఏంటి మనకి? లోకల్ వేరియబుల్. సెకండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. థర్డ్ స్టాటిక్ ఆర్ క్లాస్ వేరియబుల్. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. సో లోకల్ వేరియబుల్స్ అంటే మెథడ్ యొక్క బాడీలో డిక్లేర్ చేయడం. ఇక్కడ మెథడ్ అంటే ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడాం. సో మెథడ్ ఆల్టర్నేట్లీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఫంక్షన్. మనకి ఫంక్షన్స్ సి లాంగ్వేజెస్లో ఎలాగో ఇక్కడ మనకి జావా లాంగ్వేజ్లో వాటిని మెథడ్స్ అని పిలుస్తారు. సింపుల్గా మనందరికీ తెలిసిందే మెయిన్ మెథడ్. సో ఒక మెథడ్ లోపట, దట్ మీన్స్ దిస్ ఇస్ ద మెథడ్ బాడీ. ఇక్కడ మెయిన్ అనే మెథడ్ ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. మన సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ అని పిలుస్తాం దీన్ని. జావాకి వచ్చేటప్పటికి ఫంక్షన్స్ కాదు, వాటి యొక్క పేరుని ఎలా రీనేమ్ చేశారంటే మెథడ్గా చేశారు. సో మెయిన్ అనే మెథడ్లో సపోజ్ నువ్వు ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసావు. సో ఇక్కడ ఏ ఈజ్ ద వేరియబుల్. ఇక్కడ మన దగ్గర ఎక్స్ అని అనుకోని ఎగ్జాంపుల్, సపోజ్ ఇదే ఏ అనుకుందాం. సో ఏ ఈజ్ ద వేరియబుల్. ఏ అనేది ఒక ఇంటీజర్ వేరియబుల్. అంటే మన కాన్స్టెంట్స్లో నిన్న మనం మాట్లాడేటప్పుడు ఇంటీజర్ కాన్స్టెంట్స్ అన్నాం. ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. ఈ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? ఒక మెథడ్లో. ఒక మెథడ్ బాడీ లోపట. ఈ మెథడ్ బాడీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ క్లోజ్, ఇదే దీని యొక్క బాడీ. ఒక మెథడ్ బాడీ లోపట, ఇన్ ఇట్స్ బాడీ. సో ఇన్ ద మెథడ్ బాడీ మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తామో అప్పుడు వాటిని ఏమని చెప్తాం? లోకల్ వేరియబుల్స్ అంటాం. అవి ఆ మెథడ్లో మాత్రమే యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ ఈ మెథడ్లో మాత్రమే పనిచేస్తాయి, ఇంకెక్కడ కూడా పనిచేయవు అనమాట. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ డెఫినేషన్ మనకి ఏం చెప్తుంది అంటే దిస్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ మెథడ్ బాడీ. సో మెథడ్ లోపల మాత్రమే డిక్లేర్ అవుతాయి. సో వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. సపోజ్ ఇంటీజర్ ఎస్. సో ఎస్ ఈజ్ ద లోకల్ వేరియబుల్ టు ద మెథడ్. సో ఇక్కడ మెథడ్ కాకుండా మెథడ్కి ఏదో పేరు పడుతుంది. సో సాయి ఈజ్ ద మెథడ్ నేమ్. ఈ సాయి అనే మెథడ్లో ఎస్ అనేది లోకల్ వేరియబుల్. సో ఇలా ఒక మెథడ్ లోపల మాత్రమే, ఒక ఫంక్షన్ ఆర్ ఒక మెథడ్ లోపల మాత్రమే డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ని మనం ఏమని చెప్తామంటే లోకల్ వేరియబుల్స్. ఈ లోకల్ వేరియబుల్స్ ఆ మెథడ్ బాడీలో మాత్రమే పనిచేస్తాయి. అవుట్ సైడ్ ద బాడీ ఇట్ కెనాట్ వర్క్. ఈ ఎస్ అనేది సాయి అనే మెథడ్లోనే పనిచేస్తుంది. సపోజ్ మన దగ్గర ఇంకొక మెథడ్ ఉంది, సపోజ్ రాజా. ఇందులో ఇంటీజర్ ఎల్ అని ఉంది ఒక వేరియబుల్. ఇది దీనికి లోకల్, ఎస్ అనేది దీనికి లోకల్. ఈ ఎల్ అనే వేరియబుల్ ఇక్కడ పనిచేయదు, ఈ ఎస్ అనే వేరియబుల్ ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే ఇది లోకల్ వేరియబుల్ దేనికి? రాజాకి. ఇది ఎస్ అనేది లోకల్ వేరియబుల్ దేనికి? సాయికి. సింపుల్గా మీకు ఇంకా అర్థమయ్యే విధంగా మనం జనరల్గా చెప్పాలనుకుంటే జనరల్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇది ఒక ఎంపీసీ, ఇది ఒక సిబిజెడ్. ఎంపీసీ సెక్షన్ స్టూడెంట్ ఎవరో ఒకరు, అలాగే సిబిజెడ్ స్టూడెంట్ ఎవరో ఒకరు. సో ఈ సిబిజెడ్ స్టూడెంట్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్కి కేవలం ఎలిజిబుల్. ఈ యొక్క ఎల్ అనే వేరియబుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్కి ఎలిజిబుల్. సో ఇవి ఈ స్టూడెంట్ అనేవాడు ఈ సెక్షన్కి సంబంధించిన వాడు, ఈ స్టూడెంట్ అనేవాడు ఈ సెక్షన్కి సంబంధించిన వాడు. సో వీళ్ళ క్లాసెస్ వాళ్ళకి పనికిరావు, వాళ్ళ క్లాసెస్ వీళ్ళకి పనికిరావు. సో అది లోకల్ వేరియబుల్స్ అంటే. ఓకే, సో నెక్స్ట్ వేరియబుల్ ఏంటి మనకి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి మనకి
క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం. సో యాక్చువల్గా మనకి ఇక్కడ క్లాస్ అనే కాన్సెప్ట్ మనం ఇంకా డిస్కషన్ చేయలేదు. మన నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం డిస్కషన్ చేస్తాం. మన ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ జావాలో, ఫీచర్స్ ఆఫ్ జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను జావా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ విత్ ఇన్ ద క్లాస్, అప్పుడే మనం మాట్లాడాం ఫండమెంట్స్లో. ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్కి క్లాస్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయడం వల్లే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చింది. సో ఆబ్జెక్ట్ అంటే మన రియల్ లైఫ్లో ఉండే ప్రతి దాన్ని కూడా ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ మన జావాలో ప్రతిదీ క్లాసెస్లోనే రాస్తాం. సో ఇక్కడ మన ఫ్యూచర్లో ప్రోగ్రామ్ ఒకటి రాసేటప్పుడు దీని మీద మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ క్లాస్లో ఒక వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేసాం అనుకోండి, సపోజ్ ఇంటీజర్ ఎస్. సో ఇందాక మనం మాట్లాడేది ఒక మెథడ్, సపోజ్ రాజు అనే మెథడ్, ఇందులో ఇంటీజర్ ఎస్. సో ఇది దీనికి లోకల్ వేరియబుల్. ఇప్పుడు ఇదే క్లాస్లో రాజు అనే మెథడ్ ఉంది, ఇందులో ఇంటీజర్ సమ్ ఎల్. ఈ ఎల్ అనే వేరియబుల్ కేవలం రాజు అనే మెథడ్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ ఎస్ అనే వేరియబుల్ క్లాస్లో డిక్లేర్ చేసాం. సో క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఏమని పిలుస్తారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మనం డైరెక్ట్గా యాక్సెస్, ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ డైరెక్ట్గా వాడేయడానికి అవ్వదు. ఇప్పుడు ఎల్ అనే వేరియబుల్ నువ్వు సపోజ్ ఎల్లో సమ్ వాల్యూని అసైన్ చేసేవచ్చు, బట్ ఎస్ అనే వేరియబుల్ని వాడాలి అంటే త్రూ ఆబ్జెక్ట్ ద్వారా వాడాలి. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ క్లాసెస్లో వీటి కోసం క్లియర్గా తెలుసుకుంటాం. సో ప్రస్తుతానికి క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. ఒక మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని త్రూ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయాలి. అది ఈ రెండింటి కోసం మన ఫ్యూచర్లో మాట్లాడతాం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఒక వేరియబుల్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ మనం అసైన్ చేసినట్టయితే వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. స్టాటిక్ వేరియబుల్ ఇప్పుడు ఎస్ అనేది స్టాటిక్ అనే కీవర్డ్ లేకపోతే క్లాస్లో డిక్లేర్ చేసావు కాబట్టి ఇన్స్టాన్స్ వేరియబుల్. ఎల్ అనే వేరియబుల్ నువ్వు స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టలేదు కాబట్టి అది లోకల్ వేరియబుల్, ఒక మెథడ్లో ఉంది కాబట్టి. అలా కాకుండా ఒక వేరియబుల్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ కానీ మనం వాడినట్టయితే అప్పుడు ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తారంటే స్టాటిక్ వేరియబుల్ అంటారు. స్టాటిక్ వేరియబుల్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మెమరీ అనేది ఒక్కసారి మాత్రమే అలొకేట్ అవుతుంది, దాన్నే మళ్ళీ మళ్ళీ మనం రీయూజబుల్ చేస్తాం. సో స్టాటిక్ వేరియబుల్స్ని ఎలాంటప్పుడు వాడతామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్టాటిక్ వేరియబుల్స్ని మనం వాడే సందర్భాలు సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, డేటా. సపోజ్ స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ కాలేజ్ నేమ్. ఇక్కడ స్టూడెంట్ సీరియల్ నెంబర్ మారుతుంది ఖచ్చితంగా, ఒకరికి ఉన్న నెంబర్ ఇంకొకరికి ఉండదు. స్టూడెంట్ నేమ్స్ ఒక్కొక్కరికి ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు, ఏదైనా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏజ్ కూడా ఒక్కొక్కరికి ఈక్వల్గా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ అందరికీ కామన్గా ఏంటుంటుంది, స్టూడెంట్ కాలేజ్ నేమ్ మారుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఒక కాలేజ్ ఇవ్వాలి కాబట్టి. సో కాలేజ్ నేమ్ అనేది మారదు కాబట్టి ఇదే కాలేజ్ నేమ్ నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోర్ చేయాలి. నువ్వు ఎన్నిసార్లు స్టోర్ చేస్తే అన్ని వేరియబుల్స్ వాడాలి. ఎన్ని వేరియబుల్స్ వాడితే అంత మెమరీ వేస్ట్ మనకి. సో అలాంటప్పుడు అలాంటి డేటాని మనం స్టాటిక్ మెంబర్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తే ఒక్కసారే మెమరీ అలొకేట్ అవుతుంది, దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ప్రిజమ్ అనే కాలేజ్ ఉంది, ఈ పిల్లలందరూ కూడా ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇదే కాలేజ్ నేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి దానికి వేరియబుల్ అలొకేట్ చేసి దానికి మెమరీ వేస్ట్ చేసేకుండా ఆ యొక్క డేటాని, అదే కాలేజ్ నేమ్ని స్టాటిక్ వేరియబుల్స్లో కానీ స్టోర్ చేసినట్టయితే ఒక్కసారి మెమరీ అలొకేట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని యూజ్ చేసుకో. నువ్వు ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ డేటాను స్టోర్ చేస్తున్నావు అనుకో, 500 సార్లు కాలేజ్ నేమ్ రాయాలి. నువ్వు 500 వేరియబుల్స్ కావాలి. 500 వేరియబుల్స్కి నీకు ఎంత మెమరీ ఖర్చు అవుతుంది, ఒక్కొక్క వేరియబుల్కి మనం వాడే డేటా టైప్ బట్టి ఉంటుంది. అలా ఇంత మెమరీ వేస్టేజ్ చేసే బదులు ఒక్కసారి మెమరీ అలొకేటింగ్ ఎవరికి అవుతుంది, స్టాటిక్. ఈ కాలేజ్ నేమ్ అందరికీ ఈక్వల్, నువ్వు 500 సార్లు అయినా కాలేజ్ నేమ్ అదే, 5గురికైనా అదే కాలేజ్ నేమ్ కాబట్టి ఒక్కసారి క్రియేట్ అయ్యే ఈ యొక్క నేమ్ని 500 స్టూడెంట్స్కి యూజ్ చేయొచ్చు.
సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్స్. దీన్నే క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని, ఈ క్లాస్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ని సింపుల్గా ఏమని చెప్తారంటే మెంబర్ వేరియబుల్స్ అంటారు. సో మెంబర్ వేరియబుల్ ఎందుకంటే ఇవన్నీ రెండు కూడా మనం క్లాస్లో డిక్లేర్ చేస్తాం. క్లాస్లో ఉండే ప్రతి ఒక్క దాన్ని కూడా మెంబర్ అంటాం. సో అందుకే వీటిని మెంబర్ వేరియబుల్స్ అంటారు. కానీ ఇది వేరియబుల్స్కి సంబంధించి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి డేటా టైప్స్. సో డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ యొక్క బిహేవియర్ని తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా డేటా టైప్ అంటే కీవర్డ్. మనం ప్రీవియస్ క్లాస్లో కీవర్డ్స్ కోసం మాట్లాడాం. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్. మనకి జావాలో 48 నుంచి 50 వరకు కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాం. అదే సీలాంగ్లో 32 కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఈ డేటా టైప్స్కి సంబంధించి కొన్ని ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ పని ఏంటి అంటే ఇప్పుడే మన వేరియబుల్స్ కోసం మాట్లాడాం. 3 టైప్స్ వేరియబుల్స్: లోకల్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. వేరియబుల్ పని ఏంటి? వాల్యూని స్టోర్ చేయడం, వాల్యూ ఆర్ డేటా. సో వాల్యూని కానీ డేటాని కానీ స్టోర్ చేయడం. సపోజ్ ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇందులో 5 అనే వాల్యూ తీసుకున్నాను. నేను ఎక్స్లో 5 అనే వాల్యూ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ తీసుకున్నాను. ఈ 5 అనే వాల్యూ ఇంటీజర్ కాన్స్టెంట్. ఆ విషయం మనకు తెలుసు. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్. లేదా 5.6 ఇది రియల్ కాన్స్టెంట్. ఈ విషయం మనకు తెలుసు. బట్ మన ప్రోగ్రాము ఎవరు రీడ్ చేస్తారు? కంపైలర్. కంపైలర్కి మనం ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాలి. మనం తీసుకునే ప్రతి ఒక్క డేటా ఎలాంటిదని. సో ఎక్స్ నెక్స్ట్ మనం కంపైలర్కి మనం తీసుకునే వాల్యూస్ ఎలాంటివని చెప్పాలి. నెక్స్ట్ వాల్యూ మనం తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలో కూడా నీకు తెలియాలి కదా. సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది ఇందులో. సో నేను 5 స్టోర్ చేశాను. ఇంకొకరు ఇందులో 7.6 స్టోర్ చేశారు. ఇందులో ఇంకొకరు సమ్ ఎస్ అనే క్యారెక్టర్ కాన్స్టెంట్ చేశారు. ఇందులో ఇంకొకరు సమ్ స్ట్రింగ్ స్టోర్ చేశారు. ఒక వేరియబుల్లో 4 రకాల కాన్స్టెంట్ స్టోర్ చేశారు. బట్ వేరియబుల్ కేవలం ఏదో ఒక వాల్యూనే, ఏదో ఒక కాన్స్టెంట్నే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 4 ఇందులో స్టోర్ అవ్వవు కదా. అయితే 5 అనే వాల్యూ స్టోర్ అవుద్ది, లేదా 7.6 అనే స్టోర్ అవుద్ది, లేదా ఎస్ అనే క్యారెక్టర్ కాన్స్టెంట్ స్టోర్ అవుద్ది, లేదా హెచ్ అనే స్ట్రింగ్ కాన్స్టెంట్ స్టోర్ అవుద్ది. 4 ఒకేసారి ఇందులో స్టోర్ చేయడానికి అవ్వదు. అందుకోసమే ఈ యొక్క వేరియబుల్ దేనికోసం పనికొస్తుందో మనం చెప్పవచ్చు. అంటే దీని యొక్క బిహేవియర్ని మనం తెలియజేయచ్చు. ఆ బిహేవియర్ని తెలియజేసేది ఎవరంటే డేటా టైప్. బిహేవియర్ అంటే ఏమీ లేదు. ఈ వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఇందులో 5 అనే వాల్యూ స్టోర్ చేయొచ్చు. 5 అనేది ఏంటి? ఇంటీజర్ కాన్స్టెంట్. దీని ముందు డేటా టైపు ఇంట్. అదే ఎక్స్లో 7.6 స్టోర్ చేయొచ్చు. దీని ముందు డేటా టైపు ఫ్లోట్. సో ఒక వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయొచ్చో మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని ముందు ఉండే డేటా టైప్ వాళ్ళు తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ డేటా టైప్ లేకుండా నువ్వు ఏ వాల్యూ స్టోర్ చేయాలో డిక్లేర్ చేయలేవు. ఇక్కడ 7.6 5 3 అని నువ్వు డిక్లేర్ చేయలేవు. ఖచ్చితంగా వేరియబుల్ ముందు డేటా టైప్ ఉంటేనే. ఇప్పుడు ఎక్స్ ముందు ఏంటుంది? ఐ ఇంట్ ఇంట్. సో ఇంట్ అనేది ఉంది అంటే ఇది ఒక కీవర్డ్. మనకి 48 కీవర్డ్స్లో ఒక కీవర్డ్. ఎక్స్ కేవలం ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. సపోజ్ ఇందులో 5.6 పెట్టావు అనుకో, ఎక్స్లో ఉండేది మాత్రం 5. అలాగే ఒక వేరియబుల్లో రియల్ కాన్స్టెంట్ స్టోర్ చేయాలనుకో 5.6. ఇది రియల్ కాన్స్టెంట్ ఎక్స్లో స్టోర్ చేశారు. ఎందుకు? దాని ముందు డేటా టైప్ ఏంటుంది? ఫ్లోట్. ఫ్లోట్ అనేది రియల్ కాన్స్టెంట్ స్టోర్ చేసే డేటా టైప్. సో అంటే డేటా టైప్స్ అనేవి వేరియబుల్లో ఎలాంటి వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చో తెలియజేస్తాయి అనమాట. సింపుల్గా ఇట్ టెల్స్ ద బిహేవియర్ ఆఫ్ ద వేరియబుల్. బిహేవియర్ అంటే ఏంటంటే దాని యొక్క స్వభావం ఏంటి, ఎలాంటి వాల్యూ స్టోర్ చేయగలవు, ఫస్ట్ పాయింట్. రెండోది హౌ మచ్ మెమరీ అలొకేటెడ్, ఎంత మెమరీ దీనికి ఖర్చు అవుతుంది. నువ్వు వాడే డేటా టైప్ బట్టి దానికి మెమరీ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ మెమరీ లొకేషన్, ఎక్కడ స్టోర్ అయింది, ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు ఈ వేరియబుల్లో ముందు మనం రాసే కీవర్డ్ని ఏమని చెప్తామంటే సింపుల్లీ డేటా టైప్ అంటాం. సో డేటా టైప్ అంటే సింపుల్లీ ఇట్ ఈజ్ ఎ కీవర్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెల్స్ ద బిహేవియర్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ యొక్క బిహేవియర్ని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది.
సో వాట్ ఈస్ ద బిహేవియర్? బిహేవియర్ మీన్స్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. ఎలాంటి రకమైన వాల్యూస్ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, హౌ మచ్ మెమరీ ఈజ్ అలొకేటెడ్. ఎంత మెమరీ ఈ వేరియబుల్ ఖర్చు అవుతుంది అనేది ఈ యొక్క డేటా టైప్ ద్వారా మనం చెప్పచ్చు. ఈ డేటా టైప్ ఇంట్ అండ్ డేటా టైప్ రాసాం. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం. ఫ్లోట్ అనే డేటా టైప్ రాసాం. ఎక్స్లో కేవలం రియల్ కాన్స్టెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలం. సో ఈ డేటా టైప్స్ మనకి 2 టైప్స్, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చినప్పటికీ ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్స్, క్యారెక్టర్, బూలియన్, వైడ్, రియల్. సో ఇవి మనకి కాన్స్టెంట్స్ కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటాయి. సో కాన్స్టెంట్స్ మనకి న్యూమరికల్, నాన్ న్యూమరికల్. న్యూమరికల్ కాన్స్టెంట్స్లో ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సో అలాగే ఇంటీజర్ కాన్స్టెంట్స్కి మనకి 4 రకాల డేటా టైప్స్ ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడ మనం ఒక్కటే వాడు ఇంట్. ఇంటీజర్ కాన్స్టెంట్స్కి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి? బైట్, లాంగ్, షార్ట్, ఇంట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెమరీ. చిన్న చిన్న వాల్యూస్ మనం స్టోర్ చేయాలనుకోండి, బైట్ అనే డేటా టైప్ వాడితే చాలు. ఇక్కడ బైట్ సమ్ ఎక్స్. ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అది కూడా చిన్న చిన్న వాల్యూస్. దీనికి ఎంత మెమరీ ఖర్చు అవుతుందంటే 1 బైట్. సో ఇప్పుడు ఈ కీవర్డ్ దీని ముందు రాయడంలో 2 పాయింట్స్ తెలిసాయి. అదే దీని యొక్క బిహేవియర్. వాట్ టైప్ ఆఫ్ వాల్యూ? ఇంటీజర్ వాల్యూ. హౌ మచ్ మెమరీ అలొకేటెడ్? 1 బైట్. సో దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద వేరియబుల్. ఈ వేరియబుల్ యొక్క స్వభావం మనకి ఎవరు తెలియజేస్తారు? దాని ముందు ఉండే డేటా టైప్. ఇది లేకపోతే ఇందులో ఏ వాల్యూ స్టోర్ చేయగలవు, ఎంత మెమరీ ఖర్చు అవుతుందని చెప్పలేము. దీని ముందు ఉండే డేటా టైప్ వల్ల మాత్రం మనం చెప్పలేము. ఇప్పుడు ఇంట్ అని రాసాం, ఇందులో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఎంత మెమరీ? 4 బైట్స్. అలాగే లాంగ్ 8 బైట్స్, షార్ట్ ఇంట్ 2 బైట్స్. సో ఇవి 4 రకాల ఇంటీజర్ వాల్యూస్ని సపోర్ట్ చేసే ప్రిమిటివ్ డేటా టైప్. అలాగే క్యారెక్టర్ కాన్స్టెంట్ స్టోర్ చేయడానికి. నెక్స్ట్ బూలియన్. నిన్న కాన్స్టెంట్స్లో బూలియన్ 2 కాన్స్టెంట్స్ చెప్పాం, ట్రూ అండ్ ఫాల్స్. ఈ 2 వాల్యూస్ స్టోర్ చేయడానికి బూలియన్. అలాగే వైడ్. సో వైడ్ అనేది డిఫాల్ట్ రిటర్న్ టైప్ కోసం వాడే డేటా టైప్. సో దీనికోసం ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు క్లియర్గా మాట్లాడదాం. రియల్ కాన్స్టెంట్స్ మనకి 2 రకాలు, ఫ్లోట్, డబుల్. సో ఫ్లోట్ 4 బైట్స్, డబుల్ 8 బైట్స్. 2 కూడా రియల్ కాన్స్టెంట్ స్టోర్ చేయడానికే, డెసిమల్ పాయింట్స్ ఉన్న వాల్యూ స్టోర్ చేయడానికే. బట్ 4 బైట్స్ మెమరీ ఖర్చు చేస్తుంది ఫ్లోట్. పెద్ద పెద్ద వాల్యూస్ అయితే డబుల్ 8 బైట్స్ మెమరీ ఖర్చు చేస్తుంది. సో ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మనకి క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఎరైస్. సో క్లాసెస్, ఇంటర్ఫేస్ అని మన కొత్త టాపిక్. సో జావా లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కొత్తగా వస్తాయి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఆ లెసన్స్కి వెళ్ళేటప్పుడు వీటి కోసం మాట్లాడదాం మనం. సో ఎరైస్ అంటే మనం ప్రీవియస్ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. ఎరై అంటే ఏంటి, దాని యూజ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా ప్రిమిటివ్లోకి వస్తాయి. సో ఇవి మనకి డేటా టైప్స్లో రకాలు. ఓకేనా? థ్యాంక్ యూ.